హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మెషిని. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చి ద గ్రేట్ ప్లంబర్ లేదా ద సక్సెస్ఫుల్ ప్లంబర్ అవ్వాలంటే అసలు ఏ క్వాలిటీస్ ఉండాలి. సో మినిమం 5 క్వాలిటీస్ అయితే ఉండాలన్నమాట మనకి. 1 ఎక్స్‌పర్ట్ అయి ఉండాలి. 2 ఎక్స్‌పీరియన్స్ అయి ఉండాలి. 3 డీలింగ్స్ పర్ఫెక్ట్ డీలింగ్స్ చేసుకో ఉండాలి. 4 వర్క్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. 5 వర్క్ చెక్కింగ్స్ అనేది కంపల్సరీ. చాలామంది ఈ మధ్య కాలంలో చేస్తున్నారు అదే. ఈ 5 పాయింట్ల మీద ఒక ప్లంబర్ సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ 5 సూత్రాలు పాటించినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. ఈ పాటించకపోవడం వల్లనే కొన్నాళ్ళు మనం వర్క్ ఎక్కువగా ఉండడం, తర్వాత మనకి వర్కులు తగ్గడం, సో కొన్నాళ్ళకి మనం ఆగిపోవడం కూడా జరుగుతుందనమాట. వీడియో కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ శానిటేషన్ వర్క్ అలాగే ప్లంబింగ్ వర్క్‌లు మన వీడియోలో ఉంటాయి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది ప్లంబర్‌లు ఈ విషయాన్నయితే తెలుసుకుంటారనమాట. ప్లంబింగ్ వర్క్‌లో ఎక్స్‌పర్ట్ అయి ఉండాలి. సో చాలామంది ఏం చేస్తున్నారంటే సో ఎక్స్‌పర్ట్ అంటే సరిగ్గా పని నేర్చుకోకుండా చోట్ల ఫెయిల్ అయిపోవడం, వాళ్ళ మీద వాళ్ళకే చిరాకు రావడం, సో మళ్ళీ వెనుదిరగడం. సో ఇదే జరుగుతుందనమాట. సో అలా కాదండి. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి. మంచి వర్కర్ అవ్వాలంటే మీరు మంచి మేస్త్రి దగ్గర వర్క్ అనేది నేర్చుకోవాలి. సో అక్కడ మీరు వర్క్ మీద మంచి ఎక్స్‌పర్ట్ అవ్వాలి. ఎక్స్‌పీరియన్స్ ఉండాలండి. ఎందుకు అంటే ఈ మధ్యలో చాలా కాలం చూస్తున్నాను. ఏదో ఒక 2 బిల్డింగ్‌లో, 3 బిల్డింగ్‌లో చేయడం. ఇక నాకొచ్చేసింది అని సొంత పనులు చేయడం. సో మళ్ళీ వెనుదిరగడం. ఈ రెండో పాయింట్ కూడా ఇదే జరుగుతుంది. ఎక్స్‌పీరియన్స్ అనేది ఖచ్చితంగా కావాలి. ఎక్స్‌పీరియన్స్ ఎందుకు అంటే సో బిల్డింగ్‌లో వర్క్ అనేది ఒకలాగా ఉంటది. అలాగే కన్‌స్ట్రక్షన్ అంటే అపార్ట్‌మెంట్‌లు కట్టి, ఫ్లాట్‌లు కట్టి అమ్మేసే మన బిల్డింగ్‌లో వర్క్ అనేది వేరేగా ఉంటది. ఓన్ కన్‌స్ట్రక్షన్‌లో అంటే సొంత ఇల్లు వా బిల్డింగ్‌లో వర్క్ అనేది వేరేగా ఉంటది. అలాగే ఫ్యాక్టరీల్లో ఫ్యాక్టరీలో కూడా వర్క్ అనేది వేరుగా ఉంటది. అలాగే హాస్టల్స్ గాని, క్యాంటీన్ గాని, అలాగే రెస్టారెంట్స్‌లో గాని వీటన్నిట్లి మీద కూడా ఎక్స్‌పీరియన్స్ ఉండి మీరు పట్టు సంపాదిస్తే సో ఇంక వెనుతిరిగే అవకాశం ఉండదనమాట. ఏ పనొచ్చినా గాని నేను చేస్తాను, చెయ్యగలను అని మీరు అనుకునే స్థితికనేది రావాలి. చాలామంది ఏం చేస్తారంటే ఈ మధ్య కాలంలో ఏదో కొంతకాలం చేయడం, మానేయడం, మళ్ళీ ఇంకో మేస్త్రి చేయడం. సో ఇది కూడా జరుగుతుంది. అలా కాదు. మీరు ఒక రూపాయి ఎక్కువ, రూ. 10 ఎక్కువ, లేకపోతే రూ. 50 ఎక్కువ, తక్కువ అనేది కాదు ఇక్కడ సమస్య. వర్క్ అనేది ఒక మేస్త్రి దగ్గరే నేర్చుకోండి. హెల్పర్ టు మేస్త్రి అవ్వాలంటే వర్కర్ అవ్వాలి. వర్కర్ నుంచి కొంచెం సీనియర్ వర్కర్ అవ్వాలి. సీనియర్ నుంచి అప్పుడు పెద్ద మేస్త్రి రావాలి. సో స్టెప్ బై వస్తేనే మీరు సక్సెస్‌ఫుల్ ప్లంబర్ అవుతారు. ఇది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వర్క్ డీలింగ్స్. సో మనం ఎప్పుడైనా సరే ఒక చోట పని మాట్లాడుకుంటాం కదా! సో పర్ఫెక్ట్‌గా ఉండాలన్నమాట. వాస్తవంగా ఈ మధ్య కాలంలో బిల్డింగ్ ఏం జరుగుతుందంటే ఎక్స్‌పర్ట్ కాకపోవడం, ఎక్స్‌పీరియన్స్ లేకపోవడం వలన ఈ మధ్యలో ఒక విషయం జరిగింది. మీకు వివరంగా చెప్తాను. సో "అన్న నాకో సమస్యొచ్చింది. ఓనర్ గారు నాకు బాత్రూమ్ పైపులే చెప్పారు. కిచెన్‌లో పైప్ చెప్పారు. అంతే అదే చేశాను. దాని ప్రకారమే ఒప్పుకున్నాను." సో వాళ్ళు మళ్ళీ అయన్నీ రైన్ వాటర్ చేయమంటున్నారు. వాష్ మెషిన్ పెట్టమంటున్నారు. వాషింగ్ మెషిన్ వాటర్ పెట్టమంటున్నారు. అలాగే డిష్ వాష్ పాయింట్ పెట్టమంటున్నారు. ఇయన్నీ నాకు చాలవు. నేను అన్నీ లెక్కేసుకోలేదు అన్నారు. సో మాట్లాడుకునేప్పుడు కొంతమంది ఓనర్‌లకేంటో తెలీదండి. వాళ్ళకి చదువులుండవు కొంతమందికి. అందరూ చదువుకున్నోళ్ళు ఉండరు. సో బిల్డింగ్ కట్టుకున్నోళ్ళేంటంటే టాప్ మేస్త్రి పట్టించుకోకపోవచ్చు. సో ఓనర్‌కి చదువు లేకపోవచ్చు. ఇంజినీర్ ఆధ్వర్యంలో కూడా లేకపోయి ఉండొచ్చు. ఇంజినీర్ ఆధ్వర్యంలో ఉంటే గనక సో ఇవన్నీ ఇంజినీరే మనకు చెప్తాడు. ఎక్కడ ఏంటి రావాలి ఏంటనేది. సో కొంతమంది ఓనర్‌కి తెలీదు. అలాగని మనం చెప్పారని చేస్తే మిగతా పని ఎవరు జేస్తారు? సో వేరే వాళ్ళంటే మనల్ని ఇంకా ఇదిగా చూస్తారనమాట. సో ఇది గుర్తుంచుకోండి. సో ఎవరైనా ఓనర్స్ సో ఇలాగా మనకి తెలియని వాళ్ళు ఏం జేస్తారు? బాత్రూమ్ పైపులెయాలండి ఇలాగా కిచెన్ పైపులని చెప్తారు. సో అలా కాదు. బాత్రూమ్ పైపులు మనం లెక్కేసుకోవాలి. సార్ బాత్రూమ్ పైపులెయ్యాలి, అలాగే కిచెన్‌లో పైపులెయ్యాలి. సో ఇలాగ మనకి రెయిన్ వాటర్ కావాలి. ఇది కూడా పెట్టాలి. అలాగే మీకు డైనింగ్‌లో వాష్ బేసిన్ పాయింట్ ఇక్కడ పెట్టుకోవాలి. అలాగే కిచెన్‌లో మనకి ఏమన్నా మీకు అంట్లు కడిగే మిషన్‌లు ఏమైనా కొనుక్కుంటారా? లేదా ఫ్యూచర్‌లో కొనుక్కుంటారా? దానికి కూడా మనం పాయింట్స్ ఇవ్వాలి. అలాగే మీకు వాషింగ్ మిషన్ ఉన్నా ఇప్పుడు లేకపోయినా తర్వాత కొనుక్కుంటారు. సో దానికి కూడా మనం వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇవ్వాలి. అలాగే మీరు బయట ఎక్కడైనా గెడ్డాలయి గీసుకుంటే కానీ వాష్ మిషన్ కావాలా? సో అని అడిగి తెలుసుకొని అయి కూడా మనం లెక్కేసుకొని అప్పుడు మనం ఆ వర్కు
రేట్ ఎంత అని మనం నిర్ణయించుకొని వాళ్ళకి చెప్పాలన్నమాట. సో ఇదైతే గుర్తుంచుకోవాలి ఈ విషయంలో. చాలా మంది కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్నా ఈ రేట్ విషయంలోనే కొంచెం తడబడతా ఉంటారు. ఇదైతే చాలా గుర్తుంచుకొని నిదానంగా చక్కగా లెక్కేసుకొని ఒక రూపాయి ఎక్కువ తక్కువ ఒప్పుకున్నాక ఖచ్చితంగా చేసి అప్పచెప్పాలి. సో నెక్స్ట్ వచ్చి వర్క్ క్వాలిటీ. వర్క్ క్వాలిటీ చాలా మెయిన్ ఇంపార్టెంట్. మీ వర్క్ క్వాలిటీ అనేది పైన చెప్పిన 3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్స్‌పర్ట్, ఎక్స్‌పీరియన్స్, డీలింగ్స్. సో క్వాలిటీగా వర్క్ చేయాలంటే క్వాలిటీ రేట్ అనేది తీసుకోవాలి. తీసుకోకుండా క్వాలిటీ వర్క్ ఎవ్వరం చేయలేము. అసలు ఇప్పుడు ఎలా ఉందంటే ఎక్కువ శాతం మనకి ఒక కాంట్రాక్ట్ ఒప్పుకున్నావా? రైట్. ఒక 50,000 రైట్ 20,000 మిగిల్చేయాలి. సింపుల్‌గా లాగేద్దాం. ఆళ్ళు తేల్చేద్దాం ఇక. అచ్చచ్చ! మనం మిగిల్చేయలేక అబ్బాయి మిగలతల్ల ఈ మయ్యాన అసల. మొత్తం ఇక సింపుల్‌గా లాగేద్దాం, ఇలా లాగేద్దాం, అలా లాగేద్దాం అయిపోద్ది. నల్లోళ్ళు అయిపోద్ది. ఆ 10 రోజుల పని 4 రోజులు చేసేయొచ్చు. మనం మిగిలిపోతే అని పిచ్చ పిచ్చ లెక్కలైతే ఏసుకోకండి. చక్కగా ఒక రూపాయి ఎక్కువ ఒప్పుకున్నా, తక్కువ ఒప్పుకున్నా క్వాలిటీగా వర్క్ చేయండి. క్వాలిటీగా వర్క్ చేస్తే నెక్స్ట్ మనం చేసిన ఓనరే ఇంకొక నలుగురికి, 10 మందికి చెప్పడం అయితే జరుగుతుంది. దాని ద్వారా మనకి పనులు వస్తాయి. ఆ క్వాలిటీ వర్క్ లేకుండా మనం ఆ పని చేస్తే డబ్బులైతే మీకు మిగలొచ్చు. కానీ ఆ ఏరియాలో గాని, ఆ ఓనర్‌తో గాని మీకు ఫ్యూచర్‌లో డీలింగ్స్ అయితే జరగవు. ఆ చుట్టుపక్కల కూడా జరగవు. ఆ ఓనర్‌తోనే కాదు. ఆ చుట్టుపక్కల కూడా జరగవు. మంచి పాకాలంటే చాలా టైం పడుద్ది. కానీ చెడు అంటే ఎక్కువ చాలా స్పీడ్‌గా స్ప్రెడ్ అవుద్దనమాట. మీరు వర్క్‌లో ఏమన్నా లోటుపాట్లు చేస్తే మీ మీద బ్యాడ్ ఒస్తే అది చాలా స్పీడ్‌గా ఉంటది ఏరియా అనేది. సో, మీరు బాగా చేస్తే ఎవలో వచ్చి అడుగుతారనమాట. అంటే ఏంటి వర్క్ బాగా చేశారా లేదా అని. అప్పుడు ఓనర్ గారు చెప్తారు. నువ్వు మంచయితే మంచి చెప్తారు. చెడైతే చెడు చెప్తారు. చెక్స్. సో, చెక్స్ అంటే ఏంటంటే ఏం లేదండి. మనం ఈ రోజు పని చేశామనుకోండి, ఆ రోజే ఆ పనిని చెక్ చేసుకోవాలి. సో, ఎలా చేశారు? అంటే మనము ప్లస్ మన చేతి కింద వర్కర్లైనా గాని, వాళ్ళు చేసిన పని విధానం ఎలా ఉంది? పర్ఫెక్ట్‌గా ఉందా? లేదా? చెక్కింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. చెక్కింగ్ అనేది చేయకుండా మీరు ఏదో చేసుకున్నాం, ఎళ్ళిపోతున్నాం, డబ్బులు తీసుకుంటున్నాం అంటే రేపొద్దున్న మన ప్లంబింగ్, వాటర్ లైన్ ప్లంబింగే కావచ్చు, డ్రైనేజ్ ప్లంబింగే కావచ్చు, ఏ మాత్రం తేడా వచ్చినా దాన్ని సరిచెయ్యలేం. ఓనర్ మొఖం మనం ఒక ఓనర్ చూసుకోవాలి తప్ప దాన్ని సరిచేయలేని పరిస్థితి మన ప్లంబింగ్ గాని, డ్రైన్ ప్లంబింగ్ గాని. ఫ్రెండ్స్ ఇదైతే గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది వర్కర్‌లు ఈ వీడియో రికమెండ్ అవుద్దనమాట. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. మనం వచ్చే వీడియోలో కలుద్దాం.